నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అసలు త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారి రాజకీయ భవిష్యత్తు ఏమవుతోంది? ఇటుగా వెళ్ళిపోతున్నారు ఆయన. రఘురామకృష్ణరాజు గారు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు దాకా వింటూ వచ్చాం. బట్ బీజేపీకి సంబంధించి వారి అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆయన గ్యాప్ తీసుకుని మళ్ళీ టీడీపీలో చేరబోతున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు అసలు ఏంటి, ఎటువంటి ప్లాన్స్ తను ముందుకు వెళ్ళబోతున్నారు ఈ రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్. నమస్తే. రఘురామకృష్ణరాజు గారు, సో ఆయన ఆల్మోస్ట్ బీజేపీ నుంచే పోటీ చేస్తారు నరసాపురం నుంచి అని చెప్పి అందరూ భావించారు. అందరూ అదే అభిప్రాయపడ్డారు. ఆయన కూడా ఒకానొక సమయంలో చెప్పడం కూడా జరిగింది, ఏ పార్టీ అనేది నేను చెప్పను కానీ నరసాపురం నుంచి నేనే పోటీ చేస్తాను, ఏ పార్టీ అయినా ఓకే అనేటువంటి ఆయనే చెప్పారు ఆయన మాటలతో. సో తీరా చూస్తే జరగలేదు. నరసాపురం నుంచి బీజేపీ నుంచి వేరే అభ్యర్థి వచ్చేసారు. సో చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన పేరు వినిపిస్తూ ఉంది ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత. ఆయన టీడీపీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి, అటు నుంచే పోటీ చేస్తారు, అది ఉండి నియోజకవర్గం కూడా అయి ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు త్రిబుల్ ఆర్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అసలు అనే కదా అందరి ఆసక్తి కూడా అదే, ఏం జరగబోతుందని. యథార్థవాది లోక విరోధి అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి వాళ్ళు, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు. రఘురామకృష్ణరాజు పరిస్థితి కూడా అదే. ఆయన గత 3 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఒక ప్రతిపక్ష పాత్ర సింగిల్గా పోషిస్తున్నారు. ఆయనే ఒక శక్తిలాగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కానటువంటి, తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బంది పెట్టినటువంటి, జగన్మోహన్ రెడ్డిని కొంత ఆలోచింపజేసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే రఘురామకృష్ణరాజు. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డిని వేటాడాడని చెప్పి చెప్పచ్చు. కరెక్ట్గా అదే ఆయన రాజకీయ భవిష్యత్తుకి కానీ రాజకీయ జీవితానికి కానీ ఇప్పుడు ఒక పెద్ద హడ్డిల్గా మారిందని చెప్పి చెప్పడానికి కొన్ని అంశాలను మనం తీసుకోవచ్చు. ఓకే, ఏంటి అని అంటే అసలు ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్న ఇప్పుడు తలెత్తుంది. ఆయన తికమక పడుతూ ఉన్నారు. ఆయన స్వయంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రఘురామకృష్ణరాజు ఆయన ఎందుకు ఒక అడుగు ముందుకేయలేకపోతున్నారు? ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరాలి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత దాదాపు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో ఏదో ఒక పార్టీలో అయితే చేరాలి కదా. ఆయన జనసేనలో అయినా చేరాలి, లేదా బీజేపీలో అయినా చేరాలి, లేదా తెలుగుదేశం పార్టీలోనే చేరాలి. కానీ ఏ పార్టీలో చేరకుండా ఆయన చౌరస్తాలో నుంచున్నారు. ఈ 3 పార్టీల చౌరస్తాలో నుంచున్నారు ఆయన. కానీ ఒకటి మాత్రం క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఎక్కడ? తాడేపల్లిగూడెం సభలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన సభలో, అది కూడా జెండా సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే చెప్పారు, నేను నరసాపురం నుంచే పోటీ చేస్తా. ఏ పార్టీ నుంచి అనేది డిసైడ్ అవుతుంది. పార్టీ ఏదైనా కానీ పోటీ చేసేది మాత్రం నరసాపురం నుంచి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత సీట్ల షేరింగ్ అయిపోయింది, సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత తీరా అభ్యర్థుల్ని సీట్ల సర్దుబాటు అయిపోయిన తర్వాత అయినా సరే బీజేపీలో చేరాలి కదా రఘురామకృష్ణరాజు. చేరల. సో దాంతో బీజేపీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ శ్రీనివాసవర్మని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు నాకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతూ, తొలి రోజుల్లో దీని వెనుక బీజేపీకి సంబంధించినట్టు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లు ఉన్నారని ఒకసారి, లేదు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రమేయం ఉందని చెప్పి మరోసారి, కాదు అసలు చంద్రబాబు నాయుడికే ఇష్టం లేదు అని చెప్పి ఇంకొకసారి, ఇలా రకరకాలుగా మాట్లాడి తికమకపడ్డాడు ఆయన. తికమకపడిన తర్వాత కారణం ఏదైనా కానీ ఆయనకు అన్యాయం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, జనసేనకు సంబంధించిన జన సైనికులు, జగన్మోహన్ రెడ్డికి బాగా వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు రఘురామకృష్ణరాజుకి మద్దతు పలికారు. సోషల్ మీడియా వేదికగా పలికినప్పుడు అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. నాకు చంద్రబాబు నాయుడే న్యాయం చేయాలి అని చెప్పి ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఏదో ఒక రకంగా ఆయనకి న్యాయం చేయాలి రఘురామకృష్ణరాజుకి.
ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడినటువంటి లీడరు, కాబట్టి ఆయనకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తన ప్రయత్నం తను చేశారు. చేయడంతో పాటు రఘురామకృష్ణరాజును కూడా నాకు తెలిసినంతవరకు ఢిల్లీ సూచన, ఈయన చంద్రబాబు నాయుడు సూచన మేరకు పంపించినట్టున్నారు. ఇటీవల రఘురామకృష్ణరాజు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి వచ్చారు, నిన్న వచ్చి భీమవరం వెళ్ళినట్టున్నారు. అక్కడ 2-3 రోజుల్లో శుభవార్త వింటారని చెప్పారు. ఆయన మాటలు విన్న తర్వాత, శుభవార్త వింటారని చెప్పిన తర్వాత, ఓహో ఢిల్లీలో ఉండేటువంటి పెద్దలతోటి రఘురామకృష్ణరాజు మాట్లాడుంటారు, నడ్డాతోటో లేకపోతే అమిత్ షా తోటి మాట్లాడుంటారు, అవసరమైతే నరేంద్ర మోడీతో కూడా మాట్లాడేటువంటి స్టేచర్ ఆయనకు ఉంది కాబట్టి మాట్లాడుంటారు. కాబట్టి బీజేపీ నుంచి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయానికి కొంతమంది వచ్చారు. ఆ తర్వాత కొంతమంది ఏమంటున్నారు, లేదు రఘురామకృష్ణరాజుకు డోర్స్ క్లోజ్ అయిపోయినాయి బీజేపీలో ఢిల్లీలో, కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆయన చేరేటువంటి అవకాశం ఉంది. శుక్రవారం రోజు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. కాదు ఉండి కాదు, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే నరసాపురం నుంచి పోటీ చేస్తారు. నరసాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే రఘురామకృష్ణరాజు అక్కడ బీజేపీకి ఏలూరు లోక్సభ స్థానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఏలూరు లోక్సభ స్థానాన్ని ఇచ్చి సర్దుబాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకొక వర్షన్ ఏంటి, లేదు ఇది తెలుగుదేశం పార్టీ తీసుకొని బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ బలహీనమైనటువంటి అభ్యర్థి కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చేసి సర్ది చెప్పేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇంకొక వర్షను వినిపిస్తుంది. ఇలా రకరకాల కోణాలు అయితే వినిపిస్తున్నాయి రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో. కానీ ఇప్పటివరకు కూడా ఆయన ఏ పార్టీలో చేరలేదు. సో ఢిల్లీలో లైజనింగ్ చేసేటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి రఘురామకృష్ణరాజును ఎంపీగా పోటీ చేస్తేనే ఆయన స్టేచర్కి కరెక్ట్. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీ సెగ్మెంట్స్కి పోటీ చేస్తే ఆయన రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లోక్సభకు పోటీ చేసి ఢిల్లీలో ఉంటే అవసరమైతే కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన లోక్సభ పోటీ చేస్తే బెటర్ ఉంటుంది అనేది. కానీ ఆయన ఆలోచన ఏంటంటే అసలు వీళ్ళెవ్వరూ కూడా తనను బరాయించేటువంటి పరిస్థితి లేదు అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక అభిప్రాయంగా తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది చెప్పేటువంటి మాట. అంటే చంద్రబాబు నాయుడు తనను భరించే పరిస్థితి లేదు, బీజేపీ తనను బరాయించేటువంటి పరిస్థితి లేదు, జనసేన అసలే బరాయించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒపీనియన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అలాంటి అభిప్రాయం వచ్చింది అని అంటే, రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీకి గెలిచిన తర్వాత కొన్ని నెలల్లోనే రెబల్గా మారి వెంటాడాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని వెంటాడినటువంటి రఘురామకృష్ణరాజుకి ఒకవేళ రేపు ప్రయారిటీ ఇస్తే ఆ పార్టీలో కూడా రెబల్గా మారి వెంటాడని ఏముంది. సపోజ్ బీజేపీ నుంచి అవకాశం ఇస్తారు, బీజేపీ రేపు కేంద్ర మంత్రి పదవి ఇవ్వదు, అప్పుడు బీజేపీకి రెబల్గా మారి అప్పుడు టార్గెట్ చేసే అవకాశం ఉంది కదా అనేది ఒకటి. లేదు తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చి ఆయన ఎంపీగా గెలిపిస్తే రేపు మళ్ళీ కేంద్ర మంత్రి పదవి ఇప్పించలేకపోతే చంద్రబాబు నాయుడు, అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా అయితే వ్యతిరేకమైనటువంటి గళాన్ని వినిపించారో ఆ విధంగా వినిపించడానికి గ్యారంటీ ఏముంది. ఇలా ఆయన అందరికీ ఒక రాజకీయ శత్రువుగా, తెలియనటువంటి శత్రువుగా మారిపోయాడని చెప్పి అనొచ్చు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, యథార్థవాదే లోక విరోధి అని. ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఆయన భరాయించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. సో బీజేపీలో అయితే అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఆయనకి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఆయన రాబోయే ఎన్నికలకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు చాలా హైలైట్ అవుతున్నారు, హాట్ టాపిక్ అవుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అని. ఆయన రాజీనామా చేయనంత వరకు ఒకలాగా, చేశాక మళ్ళీ చేసేసారు కాబట్టి రాజీనామా మళ్ళీ ఎటు వెళ్తారు ఏంటి అని. సో చూద్దాం ఆయన డిసిషన్ ఎటువైపుగా ఉంటుంది ఏంటి అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.